ఈరోజు మీకు ఒక కథ చెప్తాను. నేను మా ఫ్రెండు ఒక డిస్కషన్‌లో ఆవిడ ఒక కథ గుర్తుకి తెచ్చారు. ఆ కథ ఏంటంటే ఇది కొత్త కథ ఏం కాదు. పాత కథే. కానీ మనం కొన్ని పనులు మధ్యలో మొదలుపెట్టి ఆపేస్తాం కదా! అది ఎందుకు? అసలు ఎందుకు ఆపుతున్నారనే డిస్కషన్ మీద ఈ కథ వచ్చింది. ఈ కథలోని అర్థాన్ని గ్రహించవలసిన టైంలో గ్రహించాక అది ఇంతకాలం ఎందుకు వదిలేసామా అని అనిపిస్తుంది. ఒకసారి మీరే వినండి. ఒక్కొక్కసారి కొన్ని కప్పలు ఒక ఎత్తైన గోడను ఎక్కాలని నిర్ణయించుకున్నాయి. కానీ కప్పలు ఎక్కడం మొదలుపెట్టాయి. కానీ చుట్టూ ఉన్నవాళ్ళు ఇది అసాధ్యం, మీరు పడిపోతారని అరవడం మొదలుపెట్టారు. అది విన్న కొన్ని కప్పలు ఒక్కొక్కరిగా ఆగిపోయాయి. కానీ ఒక కప్ప మాత్రం ఆగలేదు. చివరికి అది మాత్రం గోడపై ఎక్కింది. అందరూ ఆశ్చర్యపోయారు. తర్వాత తెలిసింది అది చెవిటి కప్ప అని. అది ఎవరి నెగిటివ్ మాటలు పట్టించుకోలేదు. తన గమ్యాన్ని మాత్రమే చూసింది. జీవితంలో ఎవరో ఏమంటారని పట్టించుకోకు. నీ నమ్మకం, నీ దిశ, నీ ప్రయత్నం అదే నీ విజయం తీసుకొస్తుంది. ఎవరో వచ్చి మన ప్రయత్నానికి సహాయం చేయరు. మన పని మనం మాత్రమే చేసుకోగలం. థ్యాంక్ యూ అండి.